దగ్గర 15 మంది స్టాఫ్ పనిచేస్తున్నారు. వీళ్ళందరూ వాళ్ళందరూ ఉంటున్నారు. సో మెయిన్ కలెక్టర్ మాట్లాడడం జరిగింది. డెఫినెట్ గా వీళ్ళని బయటకి తీసుకెళ్తున్నారు, మమ్మల్ని మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు, అలాగే ఇలాగా అన్న ఫీలింగ్ లేకుండా, అంటే ఒక్కసారిగా వాళ్ళకి పేరెంట్స్ దగ్గర లేకపోయేసరికి అంతవరకు పేరెంట్ కంట్రోల్లో ఉన్న, లేకపోతే ఎక్కడైనా వాళ్ళ ఇళ్లలో ఉండి ఒకేసారి ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు మెంటల్గా కొంచెం డిస్టర్బ్ అయ్యి వాళ్ళు సూసైడ్ అటెంప్ట్స్ చేయడం అన్నది, లేకపోతే వాళ్ళు కోసేసుకోవడం అనేది రకరకాలు చేస్తుంటారు. సో వీళ్ళు కూడా భయపడి డాక్టర్ గారికి పంపిస్తే దాన్ని ఏదో పెద్ద భూతద్దంలో చూపించి ప్రతిపక్షాల వాళ్ళు కూడా వీళ్ళు మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్తున్నారట, స్లీపింగ్ పీల్స్ వేస్తున్నారంట, ఇలాంటి మాటలన్నీ మాట్లాడారు. అమ్మ, చిన్నపిల్లల మీద రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. మన రాజకీయాలు చేసుకోవడానికి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అక్కడ రాజకీయాలు చేసుకుందాం, అక్కడ మాట్లాడేసుకుందాం, లేదు అనుకుంటే తిట్టేసుకుందాం. కానీ తల్లిదండ్రులకి ప్రేమకి కూడా దూరం అయ్యి, సొసైటీలోని చిన్నప్పుడే ఒక లైంగిక దాడికి గురయ్యి, సొసైటీ మీద ఎవరి మీద కూడా నమ్మకం లేక, ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్న ఇలాంటి బాలికల మీద కూడా మనం రాజకీయం చేయడం అన్నది మంచి పద్ధతి కాదు. సో నేను ఒకటే హెచ్చరిస్తున్నా, అటువంటి పరిస్థితి ఒకటి గవర్నమెంట్ పరంగా మేము వాళ్ళకి తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ఆఖరికి హైకోర్టు నుంచి కూడా జడ్జి గారిని కూడా ఒకరిని ఇక్కడ విజిట్ చేయమని కూడా వచ్చింది. వాళ్ళు కూడా వస్తారు, విజిట్ చేస్తారు. సో ఇక్కడ ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్న బాలికలు నిజంగా వాళ్ళ పేరెంట్స్ కనుక విల్లింగ్ అయ్యి వాళ్ళని తీసుకెళ్లేటట్టయితే ఇక్కడ నామ్స్ ఉంటాయి. సిడబ్ల్యూసీ వాళ్ళు అక్కడ చైర్మన్ విల్లింగ్ ఇవ్వాలి, ఇక్కడ చైర్మన్ అక్కడ చైర్మన్తో మాట్లాడితే వాళ్ళు విల్లింగ్ ఇవ్వాలి. కొన్ని కోర్టు కేసెస్ ఉంటాయి, కోర్టు ఆర్డర్ చేస్తుంది పలానా హోమ్లో పెట్టండి అని, అది కూడా కోర్టు తిరిగి ఆర్డర్ ఇస్తేనే ఇక్కడ నుంచి పంపించగలం. అలా సో ఇటువంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు అడిగిన వెంటనే మేము పంపించే పరిస్థితి ఉండదు. ఎందుకంటే బాలికల సంరక్షణ అనేది ప్రభుత్వ ధ్యేయం. ఆ బాలికల సంరక్షణ విషయంలో బాలికలు కూడా తిరిగి గట్టిగా మాట్లాడినా, మేము వెళ్ళిపోతామని చెప్పినా కూడా అక్కడ వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళకి సరైన సదుపాయం ఉండకపోయినా, వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది అని గవర్నమెంట్ కానీ సిడబ్ల్యూసీ వాళ్ళు కానీ మాకు రిపోర్ట్ ఇస్తే పంపించే పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి ఇవన్నీ కూడా అర్థం చేసుకోండి. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత గవర్నమెంట్ తీసుకుంటుంది. దీన్ని కూడా రాజకీయం చేయొద్దని మాత్రం కోరుకుంటున్నాను. ఎందుకంటే రాజకీయం చేయడానికి కూడా మనకి మనస్కరించాలి. ఆ లోపల పిల్లల్ని చూస్తే మనసు తరుక్కుపోయింది. నిండా 18 సంవత్సరాలు, అందరూ 18 సంవత్సరాల లోపు పిల్లలు అక్కడ ఉన్న వాళ్ళందరూ, ఒక్కొక్కరిది ఒక్కొక్క గాథ. వాళ్ళ మీద రాజకీయాలు దేనికండి? వీలైతే సాయం చేద్దాం, సపోర్టివ్గా నిలబడదాం.